హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. ఈరోజు మనము తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు ఇరువురి హృదయం ఒకటైతే. ఇది ఒక పెద్ద సిరీస్, ఒక పార్ట్స్ వైజ్గా చేస్తున్నాం అన్నమాట. ఈరోజు చేస్తున్నది ఫస్ట్ పార్ట్, ఇరువురి హృదయం ఒకటైతే పార్ట్ 1. ఇక కథలోకి వెళ్తే, విశాలమైన రాజ్యాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న కాలం అది. ఆ కాలంలో ఒక చిన్నది అయినటువంటి ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజుకి ఒక్కగానొక్క కూతురు, రాకుమారి సుందరీదేవి. ఆమె పుట్టినరోజు నుండి రాజ్యమంతా పండగలతో కలకలలాడేది. రాజు రాణి ఆమెను కన్నుల పండుగగా పెంచారు. ఆమె నవ్వితే రాజమందిరం అంతా వెలిగిపోయేదని అందరూ చెప్పుకునేవారు. చంద్రబింబంలా మెరిసే ముఖం, జలపాతంలా జారే జడ, కలువరేకుల్లాంటి కళ్ళు, చిన్నగా ముద్దుగా ఉండే ఆమెను చూసే ఎవరికైనా ప్రేమ కలగకుండా ఉండేది కాదు. కానీ రాకుమారికి ఒక చిన్న కోరిక ఉండేది. నేను చాలా అందంగా ఉంటాను కాబట్టి నాకు కూడా నన్ను నిజంగా ప్రేమించే చాలా అందమైన యువరాజు నా జీవిత భాగస్వామి కావాలి అని ఆమె కలలు కనేది. అలా కాలం గడుస్తుండగా ఒకరోజు రాజ్యసభలో ఆందోళన మొదలైంది. పక్క రాజ్యపు శత్రువులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆ ప్రమాదం నుండి బయటపడాలంటే శక్తివంతమైన మరో రాజ్యంతో బంధుత్వం అవసరం. ఆ కారణంగా రాజు తన కూతుర్ని పిలిచాడు. తల్లి, పక్క రాజ్యపు యువరాజుతో నీ వివాహం జరగాలి, లేకపోతే మన రాజ్యం నాశనమైపోతుంది అని బాధతో చెప్పాడు. తండ్రి కళ్ళలోని ఆందోళన చూసి తన మనసు ఒప్పుకోకపోయినా తండ్రి కోసం రాకుమారి అంగీకరించింది. కొద్ది రోజులకే వివాహం జరిగింది. కానీ యువరాజును చూసిన క్షణం నుంచే ఆమె మనసు విరిగిపోయింది. ఆమె ఊహించినట్టుగా అతను అందంగా లేడు. గంభీరమైన శరీరం, నల్లని వర్ణం, యుద్ధాల వల్ల కఠినంగా మారిపోయిన రూపం. అతన్ని చూసిన తర్వాత మళ్ళీ అతని ముఖం కూడా చూడాలని ఆమెకి అనిపించనే లేదు. కానీ యువరాజు మాత్రం మొదటి చూపులోనే ఆమెను మనసారా ప్రేమించాడు. ఆమె నవ్వు, ఆమె మాట, ఆమె అమాయకత్వం అన్నీ అతని హృదయంలో స్థానం సంపాదించాయి. వివాహానంతరం మొదటి రాత్రి ఏర్పాట్లు జరుగుతుండగా రాకుమారి చాలా భయపడింది. తనకు ఇష్టం లేని వ్యక్తితో ఎలా జీవించాలి, ఎలా కలిసి ఉండాలి అనే ఆలోచన ఆమె మనసును కలవరపెట్టింది. అప్పుడు ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. యువరాజు దగ్గరికి వెళ్ళి మృదువుగా చెప్పింది, నేను దేవుడికి ఒక మొక్కు పెట్టుకున్నాను మహారాజా. వివాహం అయిన అనంతరం ఆ మొక్కు తీర్చిన తర్వాతే దాంపత్య జీవితం ప్రారంభించాలని ఉంది అని చెప్పింది. ఆమె చెప్పిన ప్రతి మాటను యువరాజు శ్రద్ధగా విన్నాడు. గంగా స్నానం, దేవాలయ నిర్మాణం, 41 రకాల పూలు, అన్నదానం, బంగారు కలువ దైవానికి సమర్పణ, ఎన్నో కష్టమైన నియమాలు చెప్పినా ఆమెపై ప్రేమతో యువరాజు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఆమె కోరిన ప్రతి పని 5 రోజుల్లో పూర్తి చేశాడు. ఇలా రోజులు గడిచాయి. 21 రోజుల పూజ, 30 రోజుల వ్రతాలు ముగిశాయి. ఆ పూజల వలన తనకు దైవదప్తంగా ఒక దివ్య కలవరేకుల హారం లభించింది. కానీ రాకుమారి మనసులో మాత్రం ఇంకా శాంతి లేదు. ఒక పున్నమి రాత్రి చల్లని గాలి వీచుతోంది. వెన్నెల రాజమందిరమంతా వెండి వెలుగులతో నింపేసింది. ఆలోచనల్లో మునిగిపోయిన రాకుమారి బయటకి నడిచింది. సరస్సులో 2 హంసలు ఒకదానితో ఒకటి చేరువగా ఉన్నాయి. చాలా ప్రేమగా తేలుతూ ఆడుకుంటున్నాయి. అవి ఆమె కంటపడ్డాయి. ఆ దృశ్యం చూసి ఆమె హృదయం బాధతో నిండిపోయింది. ప్రతి అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తినే తన జీవిత భాగస్వామిగా కోరుకుంటుంది. మనసు ఒప్పుకోకుండా జీవితాన్ని ఎలా గడపాలి అని ఆమె మనసులో అనుకుంది. అలా ఆలోచిస్తూ ముందుకు నడుస్తుండగా అనుకోకుండా కాలు జారి కోట గోడ పక్క నుండి కింద పడబోయింది. అప్పుడు ఒక్కసారిగా ఎవరో బలమైన చేతులు ఆమెను పట్టుకున్నాయి. భయంతో కళ్ళు తెరిచిన ఆమె తన ముందున్న యువకుడిని చూసి క్షణం మాట మరిచిపోయింది. వెన్నెలలో అతని ముఖం దేవుడిలా, శిల్పంలా మెరిసింది. ఆమెను జాగ్రత్తగా కిందికి దించాడు. కానీ ఆమె కోపంగా, నన్నిలా వదిలేస్తావా అని అరవసాగింది. ఆ యువకుడు చిరునవ్వుతో ఆమె గాయానికి ఔషధ మొక్కల రసం రాశాడు. మెరుపులు మెరుస్తున్న ఆ రాత్రిలో భయం, వెన్నెల, చల్లని గాలి మధ్య ఇద్దరి మనసుల్లోనూ ఒక తెలియని అనుభూతి కలిగింది.
తొలిసారి ఆమెకు ఎవరి దగ్గరనో సురక్షితంగా అనిపించింది. అతనికి తొలిసారి ఎవరో తన హృదయాన్ని తాకినట్టుగా అనిపించింది. కానీ అకస్మాత్తుగా ఆమెకు తన వివాహం గుర్తొచ్చింది. వెంటనే అతని దగ్గర నుండి లేచి ఏమీ మాట్లాడకుండా రాజమందిరం వైపు పరిగెత్తింది. ఆ యువకుడు మాత్రం అక్కడే నిలబడి ఆమె వెళ్ళిపోయిన దారిని నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. రాకుమారి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె గుండె మాత్రం ఇంకా గట్టిగానే కొట్టుకుంటోంది. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు అతని దగ్గర ఉండగా నా మనసు వేరేలా అయ్యింది అని తనను తాను ప్రశ్నించుకుంది. బయట మాత్రం మేఘాలు నెమ్మదిగా చంద్రుణ్ణి కప్పేశాయి. ఆ రాత్రి గాలి కూడా ఏదో రహస్యాన్ని దాచుకున్నట్టుంది. ఆ యువకుడు అక్కడే నిలబడి ఉన్నాడు. ఆమె పరిగెత్తి వెళ్ళిపోయిన దారినే చూస్తూ. ఆమె కళ్ళలో బాధ ఉంది, కానీ ఆ బాధ వెనకాల ఎంతో మృదువైన మనసు కూడా ఉంది అని అనుకున్నాడు. మరుసటి రోజు రాజమందిరంలో పెద్ద ఉత్సవ ఏర్పాట్లు జరిగాయి. రాజకుమారుడు మాత్రం రాకుమారిని ఒకసారి చూడాలని అనుకున్నాడు. కానీ ఆమె తన గది దాటి రాలేదు. ఆమె మనసులో మాత్రం రెండు చిత్రాలు తిరుగుతున్నాయి. ఒకటి తన ప్రేమతో చూసే తన భర్త, మరొకటి వెన్నెలలో కనిపించే ఆ పరిచిత యువకుడు. ఆమెకు తెలియదు, అతనెవరో తెలియదు ఆమెకి. ఆ వెన్నెల రాత్రిలో తనను కాపాడిన ఆ యువకుడు